వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. రీసెంట్ గా మాదాపూర్ లో ఎన్పీపీ హాస్టల్ దగ్గర జరిగినటువంటి లేడీస్ హాస్టల్లో జరిగినటువంటి గొడవ అందరికి తెలిసిన విషయమే. అసలు ఏం జరిగింది, ఆ రోజు అంతమంది రావడానికి గల కారణాలు ఏంటి, నిజంగా అమ్మాయిని అసభ్యకరంగా ప్రవర్తించిందా అనేది మరిన్ని విషయాలు లోతుగా దర్యాప్తు చేయడానికి, అసలు నిజాలు ఏంటో తెలుసుకోవడానికి ప్రస్తుతం మనం ఎన్పీపీ హాస్టల్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం వారి సతీమణి మనతో పాటు ఉన్నారు. నమస్తే అమ్మ. ఏం పేరు అమ్మ? లక్ష్మి సార్. లక్ష్మి గారు. సో ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు లక్ష్మి గారు హాస్టల్? ఆల్మోస్ట్ 8 years అయిపోతుంది. 8 years ఇదే ప్లేస్ లో, అవును, ఇదే హాస్టల్. సో 8 years గా రన్ చేస్తున్న మీరు, మొన్న ఒక అమ్మాయి ఇచ్చినటువంటి కంప్లైంట్ అసభ్యకరంగా మీరు ఒక హాస్టల్ నిర్వహించి ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారమ్మా? సార్ మా దగ్గర 3 years 4 years నుంచి నా పిల్లలు కూడా ఉన్నారు. ఓకే, అందరూ ఎంప్లాయీస్, వెల్ ఎడ్యుకేటెడ్, ఎవరికి లేని ప్రాబ్లము. ఒక 1 month లో జాయిన్ అయిన అమ్మాయికి ఎలా వచ్చేస్తుంది? అలా ఎవరు ఏమంటారు, 1 month లో జాయిన్ అమ్మాయిలకు ఎలా వచ్చేస్తుంది? కేవలం 1 month లో ఈ పక్కా ప్లాన్ తో మా వారిని అటాక్ చేశారు సార్. ఎవరో ఒక పర్సన్, దామోదరం అనే పర్సన్, అతను వేదాంత జూనియర్ అండ్ ఐఐటి మెడికల్ కాలేజ్ నడుపుతున్నాడు. అతను చేసిన ప్లాన్ సార్ ఇదంతా. అంటే మీరు ఎగ్జాక్ట్లీ ఆయననే చేసిందని అట్లా ఒక పేరు పర్సన్ ఏ విధంగా తీస్తారు? మీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయి? ఆ రోజు 16వ తారీఖున గొడవలు అందరినీ ప్రేరేపించే పర్సనే సార్ అతను. పదండి, కొట్టండి, ఫోన్ గుంజండి, అన్ని లాగేసేయండి, డివిఆర్ పీకండి అని ఎంకరేజ్ చేసిన పర్సనే సార్ అతను. ఆ టైంలో అతను ఎవరు, అతను ఎందుకు వచ్చాడో కూడా మాకు తెలియదు. కానీ మా వారి మీద అయితే దారుణంగా మనుషులను ఉరిదొప్పించాడు, తన మీద హత్యా ప్రయత్నం చేయించాడు, కొట్టారు. ఏమంటారు, మా దగ్గర ఉన్న ఎసెట్స్ అన్ని ఇది కూడా లాక్కున్నాడు. కానీ ఆ రోజు అతను ఎవరు, అతనికి ఏంటి సంబంధం అని కూడా మాకు తెలీదు. 16వ తారీఖున ఇది జరిగింది. పోలీసులు విచారిస్తున్నారు, ఇచ్చేసారు. అది గోయింగ్ ఆన్. ఈ లోపున తను నేను ఒక్కదాన్నే ఉంటున్నాను, నేను ఇక్కడ తిరుగుతున్నాను అన్న గస్తీ వేసాడు. వేసి 23వ తారీఖు 23వ తారీఖు సార్, ఈ పక్కన జ్యూస్ షాప్ ఉంటుంది, అతని దగ్గరికి వచ్చి పక్కన హాస్టల్లో నడిపే వాళ్ళని ఒకసారి పిలిపించు అని చెప్పారు. సరే ఏంటో కనుక్కొని మా తమ్ముడు పర్సనే పిలిపించారు. పిలిపిస్తే నాకు ఓనర్ నుంచి జీపీఏ ఉంది, రేపు మార్నింగ్ 6 వరకు నీకు టైం ఇస్తున్నాను, నువ్వు వెళ్తావా, బాగుంటది, ప్రశాంతంగా ఉంటారు, లేదంటే మొన్న జరిగిన దానికన్నా డబుల్ జరిగింది. డైరెక్ట్ మా తమ్ముడితో ఇది అవుతుంది. అందరూ నా చేతుల్లో ఉన్నారు, నేను చూస్తాను, మీకు ఎక్కడికైనా వెళ్ళండి. ఇది సార్ అతని వర్షన్. ఒక ఏమంటే సార్, మా వారు లేరు, ఇప్పుడు నేను ఉన్న ఒంటరి వాడదాన్ని, ఇలా ఒక పర్సన్, ఇది అతను రౌడీ మెంటాలిటీ ఉన్న పర్సన్ అతను. అయితే మీ ఓనర్ గారు ఎప్పుడు ఖాళీ చేయాల్సి వస్తుంది, లేకపోతే ఇంతవరకు టైం ఉందని ఎప్పుడు? మాకు ఇప్పుడు ఏం చెప్పలేదు సార్. మాకు ఏమంటే కొంచెం లీగల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము కోర్టులోనే వస్తున్నాం, మాకు హీరింగ్స్ అవుతున్నాయి, లీగల్ గా ఇష్యూస్ ఉన్నాయి, కోర్టు ద్వారా ఇచ్చేస్తున్నాం. మాకు ఎప్పుడు ఇచ్చేయలేదు. బిఫోర్ ప్రీవియస్ గా కూడా కొంచెం ఇలాంటి గొడవలు అయినాయి, అప్పుడు కూడా పవర్ కట్ చేయాలని చూసారు. మేము అది కూడా కోర్టుకి అప్రోచ్ అయ్యాం, అది కూడా ఎఫ్ఐఆర్ అయింది. ఏమంటారు, అప్పటి నుంచి మాకేమి మళ్ళీ గొడవలు లేవు. మళ్ళీ రీసెంట్ గా మళ్ళీ ఇప్పుడు జరిగింది సార్. అయితే ఇప్పుడు ఆయన, మీరు ఒక పర్సన్ పేరు చెప్పారు కదా, అవును, ఆయన నిజంగా జీపీ ఆయన దగ్గర నిన్న ఏమిటి సార్, 24 ఇప్పుడు 23 మాకు వార్నింగ్ ఇచ్చారు. 24వ తారీఖు 11 ఇక్కడ 40 మంది మనుషులు రెడీగా పెట్టారు అటాక్ చేయడానికి. ఒక 10 మంది లేడీస్ ని వేసుకొని వచ్చేసారు. నేను సెక్యూరిటీ వాళ్ళని పెట్టాను లోపలికి రావద్దని. మా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అప్రోచ్ అయ్యాను హెల్ప్ కోసం. 100కి డయల్ చేశాను 4 times. వాళ్ళు వస్తున్నాం అన్నారు. అతను అక్కడ గేట్ దగ్గర ఎంటర్ అయిపోగానే, నువ్వు రా, బయటికి రాగానే నన్ను పట్టుకొని ఏమంటారు, అసోల్టింగ్ చేయడానికి ట్రై చేసింది. ఆల్మోస్ట్ ఈ మేడం వాళ్ళు ఆపారు. ఇంకా ఈ లోపు పోలీస్ సార్ వచ్చారు. వచ్చి ఆగండి, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏంటి, ఎందుకు మీరు ఇక్కడ గొడవ చేస్తున్నారు అంటే, అప్పుడు తను చెప్పాడు నాకు ఈ బిల్డింగ్ సంబంధించి జీపీఏ ఉంది అని. అప్రోచ్ అవ్వలేదు సార్. ఏదో డాక్యుమెంట్ కూడా తెచ్చాడు, నేను CCTV ఫుటేజ్ కూడా తీసాను, అది నా దగ్గర ఇది ఉందని చూపించాడు. పోలీస్ వాళ్ళు చూపించారు, మేడం వాళ్ళకి కూడా చూపించారు. అంటే క్లియర్ కట్ గా చదువుదామంటే కూడా అతను ఇవ్వట్లేదు. నాకుంది జీపీఏ అని చెప్తున్నాడు. మేడం సార్ వాళ్ళకి కూడా ఇలా ఇచ్చాడు, ఇలా తీసేసుకుంటున్నాడు. అది సార్ వాళ్ళు ఏముంది, సివిల్ మ్యాటర్ ఏమన్నా ఉంటే మీరు కోర్టులో తేల్చుకుని ఆయన బయటకు పంపించేస్తారు. మీకు ఓనర్ ఎప్పుడైనా మీకు ఇంతవరకు టైం ఉందమ్మా, ఈ టైంలో ఖాళీ కోర్టు నుంచి ఆయన కూడా మీకు ఇంత టైం ఇస్తున్నామమ్మా, నా దగ్గర దీనికి సంబంధించి మాకు అప్రోచ్ చేయిందే లేదు సార్. కాకపోతే నిన్న మాత్రం దారుణంగా ఇచ్చేద్దామని వచ్చారు. ఏంటి సార్, అంతమందిని తీసుకొస్తారు, మా వారు లేరు, సేమ్ మా వారికి ఎలా చేశారో సేమ్ నాకు కూడా చేసేసి బయటికి పంపించేస్తే కింద
డైరెక్ట్ అంటే కేవలం మీ హాస్టల్ తీసుకోవడానికి అవును సార్. గుంజుకోవడానికి అవును 16వ తారీఖు ఇన్సిడెంట్స్ అంటారా? అవును అవును సార్, క్లియర్ గా ఇన్సిడెంట్. అంటే ఎందుకు మీ అవును భర్త కాబట్టి మీరు సపోర్ట్ చేస్తున్నారా? సార్, భర్తగా సపోర్ట్ చేస్తాను. ఒక ఆడపిల్లకి అన్యాయం చేసినప్పుడు నేను ఆడపిల్లనే ఇలా చేసింది నేను ఎవరికి కోరుకోను అలా కావాలని. అదే మీ నిజమైతే ప్లేస్ లో మీ సపోర్ట్ భర్త చేయను. ఉన్నా ఎవరున్నా ఎవరున్నా సరే అలా చేస్తే ఖచ్చితంగా శిక్షించాలని చెప్తాను. Hmm. కానీ 16వ తారీఖు ఇన్సిడెంట్ కి, Hmm. 24, 23 ఇన్సిడెంట్ కి నీకేంటి సంబంధం? సో ఇక్కడ డౌట్ ఇప్పుడు వస్తుంది. డౌట్ వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే Hmm. ఎవరికి లేని ప్రాబ్లము గూగుల్ రివ్యూస్ చూడండి, మాకు ఉమెన్స్ హాస్టల్ మాదాపూర్ కొట్టండి, Hmm. పిల్లలు వెళ్ళిపోయాక మాకు రివ్యూస్ ఇస్తారు, ఎట్లా ఉంటుందో చూడండి. ఇది ఏది ఏమంటే ఓపెన్ ఈ రోజు జరిగింది కదా, అది మాకున్నది గత 5 years నుంచి ఆ గూగుల్ రివ్యూస్ ఉంటాయి. మీరు ఒకసారి యాక్సెప్ట్ చేయండి. ఇది ఏమంటారు, ఇంత అన్సెక్యూర్ ఉన్న ప్లేస్ లో పిల్లలు ఉంటారు అసలు? లేదు. 2 years 3 years నుంచి మా పిల్లలు కూడా ఇచ్చారు, మాట్లాడారు, లేదా వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కూడా మనకి ఇస్తున్నారు. ఓ ఇంత ఏమంది, ఇప్పుడు 1 month లోనే ఉన్న పిల్లలకి ఎందుకు వస్తుంది? అసలైనా అమ్మాయి మైనర్ అంటున్నారు, నీకు అసలు ఎందుకు వచ్చావు నువ్వు? నీ పర్పస్ ఏంటి? ఇక్కడ ఉండాల్సిన అవసరం అంటే మీరేం నీకేమొచ్చింది? చూడలేరా ఎక్కడ చదువుతుంది? చూస్తున్నారు ఐఐటి ఇక్కడ కాలేజ్, ఈ పక్కన కాలేజ్ అని చెప్తున్నారు. Hmm. మేము వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరిగింది, మా కాలేజ్ అయితే ఇప్పుడు రాలేదని మాకు చెప్పారు. ఓకే. ఆ రూమ్ లో ఉన్న పిల్లలకి ఇంకో కాలేజ్ చెప్పింది, శ్రీ తపస్సు అని సంథింగ్ ఒక పేరు చెప్తుంది. Hmm. ఇది ఇక్కడ కాదు, గండిపేట సన్ సిటీ దగ్గర ఉన్నది, Hmm. అది కామర్స్ కాలేజ్. మన దగ్గర ఉన్న కాలేజ్ అని ఒకటి చెప్తుంది, ఇక్కడ ఉన్న కాలేజ్ అంటే అయితే కాదమ్మా, మీరు ఒక స్టూడెంట్ వచ్చినప్పుడు ఆధార్ కార్డ్ లో సమ్ ఐడి కార్డ్ లో ఏదో ఉన్నాయి సార్, మన దగ్గర అన్ని ఉన్నాయి. ఆధార్ కార్డు ఉంది, ఐడి కార్డ్ అంటే వాళ్ళు ఇప్పుడే జాయిన్ అవుతున్నారు కాబట్టి ఐడి కార్డు ఇవ్వలేదు. ఈ కాలేజ్ లో చదువుతున్నానని ఆ లొకేషన్ షేర్ చేస్తారు ఓకే, అంతే. అంతే. వాళ్ళ ఫాదర్ వచ్చి జాయిన్ చేశారు. ఇప్పుడు మైనర్ అమ్మాయి ఒకటి వచ్చినా మాకు డౌట్ వచ్చేది, Hmm. వాళ్ళ ఫాదర్ వచ్చి జాయిన్ చేశారు, అప్పుడు ఒక నెంబర్ షేర్ చేసింది. Hmm. తను వచ్చినప్పుడు ఒక నెంబర్ షేర్ చేసింది. మళ్ళీ రీకమ్యూనికేషన్ అవుతాం, ఎక్కడ ఏంటని అంటే ఉన్నావా కాదమ్మా, లేవా ఒక అమ్మాయి అయితే సరే ఎవరో చెప్పిండ్రని చెప్పేసి తన పరువు తను తీసుకోదు. సరే మీరు కూడా ఒక మహిళనే కాబట్టి అవును సార్, ఈ అమ్మాయి కూడా తన పరువు తను తీసుకోదు కదా లాజిక్ ప్రకారం. కరెక్టే సార్, తన పరువు తను తీసుకోదు. కానీ మరి ప్రోలైబింగ్ ఏమంటారు, అతను పక్కా ప్లాన్ గా అలాగే ఒప్పించి తీసుకొచ్చారు సార్, పక్క పక్కా. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది? ఉన్నాయి సార్. ఇప్పుడు తను ఏదైతే టైమింగ్ చెప్తుందో, తను ఏదైతే ఇది చేస్తుందో, ఆ పర్సన్ మా వారు ఆ టైంలో ఎక్కడున్నారు ఏంటి అన్ని మేము తీసాము. Hmm. ఎవరు అడిగినా నేను చూపిస్తాను, ఎవరైనా ఇచ్చేస్తున్నారు ఓకే. పక్కా సార్. ఇప్పుడు దానితో పాటు ఇంకొకరు ఎవరైతే మన ఏమంటారు మన దాన్ని ఫ్రేమ్ చేయడానికి ఇంకొకరు ఇద్దరు కూడా హెల్ప్ చేశారు. Hmm. దానికి సంబంధించి అలా ఎందుకు ఫ్రేమ్ చేశారో కూడా అన్ని మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఎంతమంది ఉంటారమ్మా స్టూడెంట్స్? మా దగ్గర 80 ఉంటారు. 80 మెంబర్స్. అవును. సో 80 మెంబర్స్ అడిగిన మీ గురించి మంచిగా చెప్తారు సార్, అందరూ చెప్తారు సార్. నేను ఏమంటారు, మీ గురించి కావచ్చు, మీ గురించి మా గురించి చెప్తారు సార్. నేను ఏమంటారు, ప్రతి ఒక్కరు మీడియా ముందుకు రాలేరు కదా సార్. సో నేను ఏం చేస్తున్నానంటే మీ ఫీడ్బ్యాక్, మీకు హాస్టల్ సెక్యూరా కాదా, మీరు ఏంటని నేను అన్ని కలెక్ట్ చేస్తున్నాను. నేను అది రేపు మాకు వీడియోలో కూడా పెడతాను, ఎవరికి సబ్మిట్ చేయమన్నా చేస్తాను. ఇప్పుడు ఏదైతే ఒక అమ్మాయి ఆ రూమ్ లో ఉంటుందో వాళ్ళిద్దరు కూడా ఏమంటారు ఎట్లా ఉంటుంది ఆ అమ్మాయి ఏంటి అనేది కూడా మా ఏమంటారు మేము కలెక్ట్ చేయడం జరిగింది. మీకు ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా అమ్మాయి బిహేవియర్ పైన? నాకు ఏమంటే సార్, ఫస్ట్ నాకు అమ్మాయి ఒక కాలేజ్ పేరు చెప్పగా నేను అడిగాను, ఇక్కడ ఎందుకు ఉంటున్నా అమ్మ, అక్కడ కాలేజ్ అకామిడేషన్ ఉంటది, కాలేజ్ హాస్టల్ ఉంటది, ఇంకా కాలేజ్ హాస్టల్లో ఉంటే మోర్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు పర్టికులర్ ఈ టైంలో చదువుకోవాలని ఈ టైంలో ఇచ్చేస్తారు. నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అని అడిగితే అమ్మాయి ఏం చెప్పిందంటే అక్కడ అకామిడేషన్ లేదంట. ఓకే, తను చెప్పిన కాలేజ్. ఇంకొకటి మా వాచ్మెన్ చెప్పారు ఏంటంటే వాళ్ళు పద్దాకా వస్తున్నారు పేరెంట్స్, మరి వచ్చే లెక్కనైతే అమ్మాయిని ఇంటికే తీసుకొని పెట్టుకోవచ్చు కదా, హాస్టల్ ఎందుకు పెడతారు చెప్పండి? ఓకే, అంటే పేరెంట్స్ యాక్సెస్ లేకుండా తను ఒక లొకేషన్ లో నన్ను అక్కడ టచ్ చేశాడు, ఇక్కడ టచ్ చేసిందని చెప్పేసి అన్నది. సో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా? ఉన్నాయి సార్, సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెక్ చేసి చూపిద్దామన్నా సరే వాళ్ళు డివిఆర్ తీసుకొని వెళ్ళిపోయారు కదా, నీకు డివిఆర్ ఏం పని అసలు? మరి కేసు అయినప్పుడు డివిఆర్ గురించి పోలీసు వాళ్ళు అడగలేదు? కంప్లైంట్ ఇచ్చాం, ఇలా నాకు మా డివిఆర్ తీసుకెళ్లాల్సిన అవసరమే ఉంది, మా వారు ఫోన్ లాక్కోవాల్సిన అవసరం అయింది, మా వారు గొలుసులు అవి లాక్కోవాల్సిన అవసరమే ఉంది, హాస్టల్లో ఉన్న క్యాష్ తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? మీరు దొంగలా లేకపోతే పేరెంట్సా? ఓకే, వాళ్ళు ఎవరు అసలు? వచ్చిన వాళ్ళు అంతమంది ఏంటి నీకు సంబంధం? వాళ్ళు ఏమంటారు సార్, డైలీ వచ్చేవాళ్ళు సార్, డైలీ మనీ ఇస్తే రోజు కింద మాట్లాడుకొని వచ్చేవాళ్ళు సార్. అసలు వాళ్ళకి పేర్లు తెలియదు, మా వారి పేరు తెలియదు, ఆ పాప పేరు తెలీదు, ఏమంటారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు ఇన్సిడెంట్. ఓకే, అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. ఆ టైంలో వీడియోస్ కొన్ని వైరల్ అయినాయి చూడండి. మరి ఇప్పుడు కేసు ఫైల్ అయింది కదా, పోలీస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే మీరు విచారణ చేస్తాం. ఓకే, చెప్తే ఏమంటారంటే మైనర్ కాబట్టి ఆ టైం ఆమె మైనర్ ఏది చెప్తుంది కరెక్ట్ కాబట్టి దాని ప్రకారం చూస్తారు. కాకపోతే మనం ఇచ్చింది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మీకైతే కాన్ఫిడెన్స్ ఉందా మీరు తప్పు చేయలేదని? షూర్ సార్. మీ ఆయన గారి పైన లేదు, మా వారు అలాంటి వాళ్ళే కాదు.
సరే ఇలాంటి వాళ్ళు అయితే గత 8 సంవత్సరాలుగా రాని ఇష్యూ ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చింది? మీకు ఇన్సిడెంట్స్ తెలుస్తున్నాయి కదా సార్. ఇప్పుడు జీపీఏ ఉంది, అతను వచ్చాడు 16, మళ్ళీ అది అయిపోయినాక 24 16వ తారీఖు ఆయన ఉన్నాడు సార్. నీకు ఆ వీడియో కూడా నీకు పంపిస్తారు, పక్కాగా ఉన్నాడు. మీకు అర్థమవుతుంది కదా సార్. మళ్ళీ 23కి వచ్చి జీపీ ఉందని చెప్పేసి అన్నాడు. 23కి వచ్చి జీపీఏ ఉంది, బెదిరించి వెళ్ళాడు. 24కి వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను వచ్చాడు హాస్టల్ మొత్తం. మరి మీ ఓనర్ కి చెప్పే ప్రయత్నం చేయలేదు? మేము ఇప్పుడు మన వాళ్ళు కొంచెం ఏమంటారు, ఇప్పుడు వచ్చిన వాళ్ళే కాంటాక్ట్ అవ్వడం చూస్తాం. అతనికి నాకు సంబంధం లేదని ఆ మేడం గారు చెప్తున్నారు. అతనికి నీకు సంబంధం లేకపోతే నువ్వు జీపీ ఎందుకు వచ్చింది ఆయన చేతిలోకి? ఆ డాక్యుమెంట్ ఎందుకు డాక్యుమెంట్ నువ్వు అవును సార్ ఏమంటారు మాకు రికార్డ్ చేసాం, కాల్ రికార్డ్ చేసాం. ఓకే, ఏమన్నారు? ఓనర్ నుంచి ఎవరు అడ్వాన్స్ కూడా తీసుకున్నారు. మరి ఇక్కడ అంటే మీ ఓనర్ డబుల్ గేమ్ ఆడుతుందా, లేకపోతే ఆయన డబుల్ గేమ్ ఆడుతుందా, లేకపోతే మీరు డబుల్ గేమ్ ఆడుతున్నారా? మా డబుల్ గేమ్ ఏముంటుంది చెప్పండి, మా డబుల్ గేమ్ ఏముంటుంది చెప్పండి. అంటే మేము బాధితులు, కొట్టితే కొట్టించుకోవాలి, పొమ్మంటే పోవాలి, ఏమంటే చంపేస్తే చంపించుకోవాలి, అంతేనా? మేము డబుల్ గేమ్ అది మాది కాదమ్మా. మరి ఇప్పుడు ఏ కారణం లేని ఎంతమంది వచ్చి మీ పైన ఇష్యూ చేయరు కదా? అవును సార్, వాళ్ళు ఎవరు? నేను ప్రూవ్ చేస్తా. వాళ్ళు ఎవరు? నువ్వు ప్రూవ్ చేయి నా రిలేటివ్స్ అని. ఓకే, వాళ్ళు నా రిలేటివ్స్, నాకు బాధపడేది, నేను ఇదయ్యాను వచ్చి నుంచి ప్రూవ్ చేయమని వాళ్ళని, వాళ్ళందరూ ఆధార్ కార్డు సబ్మిట్ చేయమను, లేకపోతే వాళ్ళ ఇంటి పక్కనే ఒక్క ప్రూఫ్ చూపించమని చెప్పు. ఇప్పుడు ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే చుట్టాలు వస్తారు, ఇంటి పక్కన వాళ్ళు వస్తారు, అంతే కదా, అంతకు మించి ఎవరు రారు కదా. ఇప్పుడు ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది, చుట్టూ ఎవరు వచ్చారు, వాళ్ళకి నీకేంటి సంబంధం? సపోజ్ ఈవెన్ సరే రిలేటివ్స్ కాదు, నా చుట్టుపక్కల కనీసం ఆధార్ కార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు ఒక ఆధార్ కార్డు అమ్మాయి పెట్టింది, ఆ చుట్టుపక్కల అయ్యి ఉండాలిగా వాళ్ళు. అంటే చుట్టాలు అన్నీ ఉండాల్సిన అవసరం లేదు కదా అమ్మా, ఎక్కడెక్కడ ఉండాల్సి. అవును సార్, నేను అదే అంటున్నా కదా, రిలేటివ్స్ అన్న ప్రూవ్ చేయమని చెప్తున్నాను కదా సార్. నేను చుట్టాలనే కాదు, నేను అదే కదా సార్. ఇప్పుడు నువ్వు రిలేటివ్సా లేకపోతే నీ ఇంటి పక్కన వాళ్ళు ఎవరు, నీకు వాళ్ళకి ఏంటి సంబంధం? అంతా నువ్వు హాస్టల్ మీద పడి నీకు ఎవడిచ్చాడు రైట్ మా వారి మీద చేయడానికి? నీకేం రైట్ ఉంది? నీకు తెలుసా? నువ్వు చూసావా? నువ్వు కాదని ప్రూవ్ చేసుకున్నప్పుడు నువ్వు కొట్టించుకుంటావు వచ్చి. ఓకే, సో ఇప్పుడు అమ్మాయి చెప్తే వాళ్ళు నమ్మేసి వచ్చి దాడి చేయడం అనేది జరిగింది. నమ్మేసి దాడి చేయడం కాదు సార్, రోజుకి మాట్లాడుకొని తీసుకొచ్చారు. నమ్మేసి దాడి చేయడం కాదు. 1 మంత్ నుంచి కావాలని అంత ప్రీ ప్లాన్? అవును సార్, 1 మంత్ నుంచి కావాలని పక్కా ప్రీ ప్లాన్. ఇప్పుడు అమ్మాయి వచ్చి 1 మంత్ లా ఎప్పుడు జరిగిందని చెప్పేసి అన్నారు మీతోటి? ఒక సమ్ డేట్స్ చెప్పారు సార్, 2 డేట్స్. ఆ 2 డేట్స్ లో మా వారు అసలు ఏమంటారు, ఆ టైంకి అయితే ఇక్కడ లేరు. పక్కా మీకు నమ్మకం? నాకు నమ్మకం ఉంది. వి హావ్ ఎవిడెన్స్ ఆల్సో. ఈ ఏరియా ఎక్కడ కాదు, కార్ పార్కింగ్ ఏరియా. ఈ ఏరియా ఎంతమంది ఉంటారు? ఒక 10 నిమిషాలు మీరు ఇక్కడ కూర్చోండి, చుట్టూ ఎంతమంది తిరుగుతారో తెలుస్తుంది. ఎందుకంటే అంత ఓపెన్ ఏరియా. ఒక మనిషి అంత ఇదిగా ఏమంటారు సార్, ఎట్లా బిహేవ్ చేస్తారు సార్? మా పేరెంట్స్ ఉన్న రూమ్ అది. ఓకే, మీరు కూడా? మా మదర్ వాళ్ళు ఉంటారు, మా పేరెంట్స్ ఉంటారు. ఫుల్ సెక్యూర్ అయితే 24 hours? అవును, మాకు 11 కి గేట్ క్లోజ్ ఉంటది. మార్నింగ్ మళ్ళీ 5 o'clock కి ఓపెన్ చేస్తారు. మీరు మాదాపూర్ హాస్టల్ ఎక్కడైనా చూడండి, 11 గేట్ క్లోజ్ చేసే హాస్టల్. ఎందుకు గేట్ క్లోజ్ చేస్తున్నారన్న ఏమంటే ఇష్యూస్ కూడా మా జాయిన్ అవ్వకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, నైట్ ఉన్న వాళ్ళకి యాక్సెస్ ఇస్తాం మేము. నైట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళకి సపరేట్ కీ ఇస్తాం. వాళ్ళకి అనేది చెప్తాం, ఎవరైనా హాస్టల్ పిల్లలు కాకపోతే లోపలికి రానివ్వద్దు, మీరుకి మీ దగ్గర యాక్సెస్ పెట్టుకోండి, ఎవరికైనా ఇచ్చినా సెక్యూరిటీ ఇష్యూ ఇచ్చినా మీదే రెస్పాన్సిబిలిటీ అన్ని క్లియర్ గా చెప్పిస్తాం. మాకున్న ప్రతి హాస్టల్ కి మేము ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాం. ఓకే, అంటే వేరే కూడా పక్కన ఉంది ఇంకోటి కూడా లేడీస్ హాస్టల్, అక్కడ కూడా సేమ్ ప్రాసెస్ ఉంటది. 11 కి గేట్ క్లోజ్ ఉంటది. అక్కడ కూడా పిల్లలు ఉంటున్నారు. అసలు అయితే ఆ హాస్టల్ పిల్లలు అయితే అసలు చూసింది కూడా ఉంటుంది. మీకు కావాలంటే నేను చెప్తాను, మీరు వెళ్ళి ఎవరైనా అడగాలంటే అడగను, వాళ్ళు ఇస్తాను, మాట్లాడతానంటే. అసలు అక్కడ చూడను కూడా చోటు. ఇక్కడంటే ఆఫీస్ ఉంది, వస్తారు. అక్కడైతే ఆఫీస్ ఉండదు, వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో మొత్తానికి అంటే ఆ వ్యక్తి 16వ తారీఖు వచ్చిన వీడియోస్ ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయి, నేను మీకు షేర్ చేస్తాను, మీరు చూడండి. ఓకే, అండ్ మళ్ళీ 23వ తారీఖు వచ్చి డైరెక్ట్ సో అక్కడ తేడా కొట్టింది. అసలు మాకు ఆ పర్సన్ కూడా అసలు ఎవరో మాకు తెలియదు. అటాక్ చేసినప్పుడు అతను ఎవరో తెలీదు, ఏమంటారు ఆ పిల్ల తాలూకా తెలీదు, అసలు ఎందుకు జరిగిందో తెలీదు, అసలు ఆ టైంలో తను అటాక్ చేస్తారు ఎందుకని కూడా తనకు తెలియదు. ఓకే, ఇప్పుడు అమ్మాయి ఏమంటుంది? మాతో అసలు ఎవరు మాట్లాడలేదు సార్. ఎవరు మాకు ఏమంటారు పోలీస్ నుంచి కానీ ఇటు నుంచి మాకు ఎలాంటి, ఆ ఇన్సిడెంట్ తర్వాత మాకు ఎవరు కాంటాక్ట్ చేసింది లేదు. ఈయనే గస్తీ కాస్తున్నాడు, ఎవరైతే
తీసుకెళ్ళిపోయాడు. ఆయన గస్తీ కాస్తున్నాడు ఎవరు ఉంటున్నారు సో తనతో మీ అంటే ఆయన వల్ల మీకు ఎఫెక్ట్ ఉందంటారు. ఉంది సార్. మాకు ఏమంటారు, మా వారు లేరు, మా వారు వచ్చే వరకు కూడా నాకు అతని నుంచి థ్రెట్ ఉంది. ఎప్పుడు ఏ టైంకి ఎలా ఇచ్చేస్తారో కూడా నాకు తెలియదు. పోలీసు వాళ్ళు నేను ఏమంటారు? కంప్లైంట్ ఇచ్చాను సార్, నాకు హెల్ప్ కావాలని నేను అడిగాను. నేను పిటిషన్ ఇచ్చాను, వాళ్ళు తీసుకున్నారు. చూడాలి ఇప్పుడు సార్. కూడా ఒకటి ఇచ్చొచ్చు. ఓకే. కాదమ్మా, ఇప్పుడు ఒకవేళ నేను కాదు నా పైననే కావాలని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారని రేపు నాడు ఆయన రీపిటిషన్ ఇచ్చింది అనుకోండి మీ పైన, అంటే సార్ మేము అతను వెంటాడి అతను ఇది చేసాం సార్. మా ప్లేస్ కి అతను వచ్చాడా, మేము వెళ్ళి అతను ఇచ్చేసామా? ఓకే. ఇప్పుడు అతను వచ్చి ఇక్కడ కూర్చొని ఇది మాట్లాడుకుని వెళ్ళాడా, మేము వెళ్ళి వచ్చేసాక అతను ఎవరో కూడా మాకు తెలియదు సార్. నిన్న అతను చెప్పా ఏమంటారు, వచ్చి కలిసి నేను ఇది నేను అది నా గురించి తెలుసుకోండి అంటే అతను ఎంత ఇది కాకపోతే అతను ఎంత రౌడీ మెంటాలిటీ అంటే కాకపోతే ఫస్ట్ వచ్చి మీతో కూల్ గా మాట్లాడే ప్రయత్నం చేయలేడా? ఏమి లేదు సార్. డైరెక్ట్ వచ్చి అటాక్. డైరెక్ట్ గొడవలోనే కనపడి ఇంకా సార్ మా వారు లేరు, ఇంకా నేనే ఉన్నాను. నన్ను మానసిక సార్ మానసికంగా కూడా సార్ మా 4 రోజుల నుంచి ఎవరెవరో ఫోన్ చేస్తారు, ఏదేదో మాట్లాడతారు, పోతావా ఉంటావా నీ పని తేలుస్తారు, అలాంటి మెసేజ్లు పెడతారు, ఏమన్నా డిలీట్ చేసేస్తారు. ఇట్లా ఇలా మానసికంగా ఇది చేద్దామని ఇప్పుడు మొన్న వచ్చి భౌతికంగా దాడి చేద్దాం సో ఫైనల్ గేమ్ అంటారు సార్. ఇదంతా మా వారి మీద కావాలని పక్కా ప్లాన్ చేసి వెక్కి వేసి చేశారు సార్. దీని నుంచి నాకు న్యాయం కావాలి. ఒకవేళ రేపు నాడు సాక్ష్యాలు సమర్పించి మీ ఆయన తప్పని తేలితే సార్ అది తేలదు సార్. అదే ఏమంటారు, ఎందుకంటే ఒకవేళ already తేలితే అమ్మా తేలదు సార్. ఎలా అవుతుంది, ఒక తప్పు ఏమంటారు చేయకుండా చేశారని ఎట్లా అవుతుంది సార్? నేను ఏమంటాను, ఒకవేళ తేలింది అనుకోండి మీ ఆయనకి ఏ శిక్ష పడ్డా ఓకేనా మీకు? ఓకే సార్. తప్పని తేలితే తప్పని తేలితే ఓకే. కానీ ఏమంటారు, సాక్ష్యాలని మ్యానిపులేషన్ చేసి ఇది చేస్తుంటే దాన్ని మేము ఎక్కడికైనా పోరాడతాం సార్. సో సాక్ష్యాలు అయితే మీ దగ్గర ఉన్నాయి, ఉన్నాయి, కాన్ఫిడెన్స్ ఉన్నారు, కాన్ఫిడెన్స్ గా అదొక ధైర్యంతో అయితే ఉన్నారు. ఉన్నాం సార్. ఆ రోజు దాడి చేసింది ఎవరు, ఎందుకు చేశారు, సో అండ్ సో అనేది మీ దగ్గర అయితే ఉన్నాయి. ఉన్నాయి సార్. సో భయపడాల్సిన అవసరం మీకు లేదు. అవసరం లేదు. లేదు, తప్పు చేయలేదని కూడా చాలా కాన్ఫిడెన్స్ ఉన్నారు. తెలుసు తెలుసు ఉన్నా. ఎప్పటి వరకు మళ్ళీ చెప్తా అన్నారు ఏం సార్ అంటే వద్దు సార్. ఇప్పుడు ఏమంటారు సార్, ఎవరు పిటిషన్ ఇచ్చినా వాళ్ళు తీసుకుంటారు, ఎవరు ఇచ్చేసినా వాళ్ళు చూస్తారు. సో మన న్యాయ వ్యవస్థలో ఉన్న ఇది అది. సో మైనర్ అనేప్పటికీ ఇంకా ఎక్కువ ఇచ్చేస్తారు కాబట్టి ఇట్ విల్ టేక్ టైం. ఓకే. కాకపోతే ఒక మచ్చ మన మీద పడినప్పుడు దాన్ని నిరూపించుకున్న బాధ్యత మాకు ఉంది కాబట్టి నేను ఎందుకంటే మీతో చెప్తున్నాను. 80 మంది అమ్మాయిల జీవితాలు అవును కదా. సార్, అవునవును సార్. ఇప్పుడు కాదు కదా సార్, ఇది 8 years నుంచి నడుస్తుంది ఇక్కడ. ఇక్కడ ఒకటి ఆలోచించండి సార్, ఎవరికి లేని ప్రాబ్లము, ఎవరికి రాని అంటే ఇబ్బంది. సీనియర్లని ఎంప్లాయ్మెంట్ అంటే గెలకడం కన్నా, వాళ్ళని అసభ్యంగా ప్రవర్తించడం కన్నా, ఈ అమ్మాయి మైనర్ కదా అన్నట్టు మేమేమన్నా- ఆలోచించవచ్చు కదా. మేము పిలిచామా రమ్మని? ఇప్పుడు మైనర్ అమ్మాయి ఒకటే కాదు, ధ్రువ ఫ్యాషన్ సంథింగ్ ఇక్కడ ఫ్యాషన్ కాలేజ్ ఉన్నాయి, ఏటీడీసీ సంథింగ్ ఇక్కడ కాలేజ్ ఉన్నాయి. వాళ్ళు విలేజ్ నుంచే వస్తారు, ఏమంటారు 10th అయిపోయినాకే వస్తారు. గత 3 years గా మా దగ్గరే ఉంటున్నారు పిల్లలే వాళ్ళు కూడా. ఓకే. సో మీరు మాట్లాడండి వాళ్ళతో. మీకు ఆఫ్రికా నేను ఎందుకంటే వాళ్ళకి పేరెంట్స్ ఒప్పుకోరు, నేను మాట్లాడిస్తాను. మీ ఒపీనియన్ మీరు తెలుస్తుంది కదా మీకు. సో చూద్దాం వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తా. ఓకే చూద్దాం మరి అంటే మీకు సరే, సంబంధించిన లేదంటే నేను ఒకసారి ఫోన్ చేస్తాను, వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేస్తే మీకు. ఓకే ఫైన్. ఇప్పుడు ఈ హాస్టల్లో ఏ అమ్మాయిని అడిగినా కూడా ఈ సార్ అలాంటి వాడు కాదని చెప్తారా? చెప్తారు సార్. అన్న అన్న అంటారు.